కానీ క్యారెట్లు కానీ అన్ని రకాల కూరగాయలు కూడా ఉడకబెట్టుకోవచ్చు మేడం మన దాంట్లో కానీ అన్నీ ఆవిరికే ఉడుకుతాయి మేడం. మనం ఇంత సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు. మనం ఇప్పుడు ఇల్లు ఇక చూడు మేడం నేను పెడుతున్నా. వీటికి లవంగా ఎందుకు పెడుతున్నా అంటే మనం బిర్యానీ కానీ మామూలుగా చేసుకున్నాం అనుకో పులావు చేసుకుంటే స్ప్రెడ్ అయ్యి ఏమవుతుందంటే అంత స్మెల్ వస్తుంది. దీనికి ఒక్కదానికే ఉంది, ఇళ్ళ స్ప్రెడ్ కాదు, ఇళ్ళ దీనికే స్మెల్ వస్తుంది, ఇది దీనికే ఉంటుంది. మన ఎగ్స్ కూడా మేము పెట్టుకుంటున్నాం మేడం. మనం ఎగ్స్ కూడా పెట్టుకుంటున్నాము. ఎగ్స్ ఎందుకంటే మన ఆవిరికి మన అల్యూమినియం పాత్రలో నీళ్ళు పోసుకొని మనం చాలా గుడ్డు మునిగినన్ని పెట్టుకుంటే అది పలిగి నీసు వాసన వస్తుంది. ఇది మాత్రం ఇంట్లో ఆవిరికి ఉడుతుంది. మనం మామూలు దాంట్లో చాలా డజన్ గుడ్లు పెట్టుకోవాలంటే చిన్న కప్పు గ్లాస్ పోసుకొని పెట్టుకోవాలి మేడం. పెట్టుకుని డజన్ గుడ్లు పెట్టుకుంటే మనం ఈజీగా ఉడుకుతుంది మనకు. ఇక చూడు క్యాబేజ్ కూడా ఇది బీట్రూట్ మనం తినలేముగా మేడం, తినం కాబట్టి మన బీట్రూట్ కూడా ఇంట్లో ఈజీగా మంచిగా టేస్ట్గా ఉంటుంది. అది మనకు వాటరు మనకు దుంపలకేమో కానీ ఉప్పు వేసే పని అవసరం ఉండదు. అల్యూమినియం అంటే ఉప్పు వేసి ఉడకబెట్టాలి, ఇలా ఉప్పు వేసి ఉడకబెట్టే పని ఉండదు. మనం ఇలా పెట్టుకొని ఇలా మూత కడుక్కొని ఇలా పెట్టుకోవాలి మేడం. మనము ఇలా పెట్టుకోవాలి మనం ఇలా చిన్న మంట మేడం. ఇది 100 కాగానే కుకింగ్ అవుతుంది మేడం. మనకు 100 కాగానే మనకు హ్యాండిల్ కూలుకుంటే ఇది కాగానే బంద్ చేసుకొని 5 నిమిషాలు అయినాక తర్వాత తీసుకొని ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇది 100 కాగానే కుకింగ్ అవుతుంది మనకు. మనం ఇది ఉంది మేడం, మనం అల్యూమినియం పాత్ర మనం హీట్ చేసినాం అనుకో పొగలుగా వస్తుంది. మనకు ఇది రాదు. ఇది మెక్రూట్ టెస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను మేడం, మీకు హీట్ చేసి చూపిస్తాను. చాలా ఎంత హీట్ చేసినా మనం పొగ రాదు, మనం ఎంత చేసినా మనకు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఇంకా చూడు మనం మెక్రూ టెస్ట్ ఎలా ఉంది చూడండి. వాటర్ వేస్తే మనకు పొగలు రాదు, వస్తుందా? ఇలా వచ్చింది చూడండి, ఇలా ఉంటుంది. ఇది మన హ్యాండిల్ ఇంత హీట్ చేసినా కానీ ఇంకా చూడు మా హ్యాండిల్ చూడు ఎలా పట్టుకున్నాను, హీట్గా కూల్గా ఉంటుంది మనకు. నేను చూడండి మీరు ఆయిల్ లేకుండానే వేస్తున్నాను, మీ ముందే చూడండి మీరు. చూడండి మీరు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకటి పుదీనా కొత్తిమీర అన్నీ ఒకటేసారి వేసుకోవాలి మేడం. మండి చికెన్ ఉన్నట్టు ఉంటుంది మేడం, బాగుంటుంది. కాల్చుకొని ఎలా ఉంటుంది తింటామో అలా ఉంటుంది. స్పూన్ ఏది చూడండి మనం. మీరు ఎంత ½ కేజీ చికెన్ మేడం ఇది, మీరు ఎంత ఉప్పు కారం పెట్టిదో చూడండి. ఇందులో నేను ఎంత కొంచెం సగమే వేస్తాను చూడు మేడం, కొంచెమే. మనము మన పసుపు కొంచెం ఆటోమేటిక్ కాబట్టి కొంచెం పడుతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం మనం కొంచెం వేస్తున్నాం. కారం అంతే. మసాలా చికెన్ మసాలా ఇది కొంచెం అన్నీ ఇలా వేసుకో. కొంచెమే మనకు ఉప్పు కారం తక్కువ పడుతుంది మేడం. ఆయిల్ కూడా ఇందులో ఏమి వేయలేదండి, మీరు చూడండి. ఆయిల్ లేకుండా సూపర్ ఉంటుంది. ఏదా చూడండి మేడం, మన చికెన్ చూడండి ఎంత బాగా వస్తుందో. అప్పుడే సగం ఉడికి ఉంటుంది మేడం, గంట పెద్దగా లేదా ఏం కాదు. స్టీల్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా మంచిగా ఇలా కలుపుకొని సగం ఉడికిపోయింది చూడండి మేడం, ఉడికిపోయినది మనకు. ఇక చూడండి అప్పుడే ఉడికింది. సరే ఇలా మనం అన్నీ కలుపుకున్నాం పెట్టుకొని మనకు కొద్దిసేపట్లోనే అయిపోతుంది, మనకు తొందరగా ఉడికిపోతుంది మన చికెన్. చూడండి తొందరగా అయిపోతుంది మనకు. ఇలా స్పూన్ పెట్టుకోవాలి మేడం మనము. ఇలా చిన్న మంట పెట్టుకోవాలి మేడం. మనం చిన్న మంటతోటే కుకింగ్ అయితే మన గ్యాస్ సేవ్ మేడం, ఉప్పు కారం సేవ్, ఆయిల్ సేవ్. మూత పెట్టుకోవాలి మేడం మనం. ఇలా పెట్టుకుంటాం అనుకుంటే ఇప్పుడు ఇంత హీట్ ఉన్నా పట్టుకుంటున్నాం కదా మేడం, ఇది కాలుతుంది. ఇలా పెట్టుకోవచ్చు మనం మూత వంటగది. ఇది డస్ట్ పాము కాదు, మనకు గలీజ్గా కాదు, మనం మసిపట్ట అవసరం ఉండదు మేడం, నీట్గా ఉంటుంది. క్రిములు అన్నీ మనకు ఆరోగ్యం ఉంటుంది కదా మేడం. ఇప్పుడు 100 కాగానే అప్పుడే ఉడికిపోయింది మేడం మనది. చూడండి ఇవి చూడండి మేడం, 100 అయిపోయింది కదా, ఉడికింది మనకు.
మనము ఇలా చూసినా కూడా మన కుండ ఫేవర్ లాగా ఉడుకుతుందిరా మంచిగా. కూల్గా ఉన్నాయి మనం పట్టుకున్నా కానీ ఏం కాదు, మన కుండ ఫేవర్ లాగా ఉడుకుతుందిరా. చూడు ఎంత బాగా ఉడుకుతుంది చూడండి, ఎంత బాగుంది. సగం మన కూరలు కూడా సగం కూర ఉడికినాగానే బంద్ చేసుకోవచ్చు, ఆయిల్ తక్కువ వాడుకోవచ్చు. అందులో రెండు స్పూన్లు అయితే ఇందులో 1 స్పూన్ పడుతుంది మేడం, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకోకుండా ఓకే, కొంచెం తినలేనని అనుకున్న వాళ్ళు కొంచెం 1 స్పూన్ వేసుకోండి, వేసుకుంటే సూపర్. అందులో 2 స్పూన్ల బదులు 2 ఇంట్లో పట్టనియ్యదు, ఎక్కువ వేస్తే ఇలా చూపించేస్తుంది మనకు. ఇట్లా కుండలాగా ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. ఏంటంటే కుండ ఏంటంటే మన సబ్బు తర్వాత కడిగినప్పుడు అది పట్టుకుంటుంది, ఆ కుండ మనకి ఇట్లా పలిగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఏది కాదు, సర్జికల్ స్టీల్ కాబట్టి మనకి ఏమి ఎఫెక్టివ్ ఉండదు, బాడీకి ఉండదు, మంచిగా ఉంటుంది ఇది మనకు. అట్లా ఇట్లా చపాతీల దోశలే కానీ ఉట్టిగా కూడా తినొచ్చు మీరు మంచిగా. ఇక చూడండి ఆయిల్ లేకుండా చేసిన చికెన్ ఇలా చూపిస్తాను.